సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చాలామంది స్టూడెంట్ బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సులకి అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ చాలామందికి డౌట్స్ కూడా ఉంది. సో నా ర్యాంక్ ఎంత ఉంది, నాకు సీట్ వస్తుందా లేదా అని చాలామంది డౌట్స్ పడుతున్నారు. సో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక్కసారి మనము నిమ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ అంటే 2023కి సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనము బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ చూసుకుందాం కేటగిరీ వైజ్. సో జస్ట్ మనం ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే చూసుకుందాం. సో మనకి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్కి మాత్రమే మనకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నంత మాత్రాన మీకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని అనుకోవద్దు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటేనే మనకి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో బిఫోర్ దానికంటే ముందు చాలామందికి డౌట్ ఉంది. సో అన్ని గ్రూప్స్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఒకేసారి రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. అలా ఏం కాదు. ఫస్ట్ మనకి బీపీటీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు సెప్టెంబర్ 9, 2024న రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ 7th కదా, ఇంకో 2 డేస్లో మనకి ఈ బీపీటీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ ఉంది కదా, సో దీనికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024న మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చివరిగా పారామెడికల్ కోర్సులు అయినటువంటి బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 5వ తారీఖు 2024న మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి గ్రూప్ వైజ్గా మనకి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని గ్రూప్స్కి ఒకేసారి కౌన్సిలింగ్ అనేది చేయరనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఈ 2023లో కట్ ఆఫ్ అయినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీ ర్యాంక్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది, సో సీట్ వస్తుందా రాదా అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు కేటగిరీ వైజ్ ర్యాంక్ అనమాట. గ్రూప్ ఏది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్, అది కూడా 2023కి సంబంధించి. సో స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీడి. సో దీనికి సంబంధించి సో ఆల్రెడీ తెలుసు నిమ్స్లో మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం దీంట్లో మనకి లోకల్ ఉంది అండ్ నాన్ లోకల్ ఉంది. సో బీసీడీలో వచ్చేసి నాన్ లోకల్ ఫిల్ చేయలేదు, జస్ట్ లోకల్లోనే మనకి ఫిల్ చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఫిల్ చేయలేదు. అండ్ ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీడీకి సంబంధించి 80,043 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఇంటర్లో పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 90.10% అనమాట. అంటే 90.10% అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది ఈ స్టూడెంట్కి. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీబీకి సంబంధించి ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 20,278 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. 12th పర్సెంటేజ్ వచ్చేసి 87.10%గా మనకి కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 6,016 ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 12th పర్సెంటేజ్ వచ్చేసి 97.50% అనేది 12% అనేది ఉండడం జరిగింది. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే ఎస్సీలో మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో స్టూడెంట్కి అనేది డీటెయిల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లోకల్లో చూసుకుంటే కనుక 91,816 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది ఎస్సీ లోకల్లో. అండ్ 12% వచ్చేసి 82.50% అనేది 12% అనేది కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎస్సీలో నాన్ లోకల్లో చూసుకుంటే కనుక 72,768 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది నాన్ లోకల్కి సంబంధించి ఎస్సీలో. అండ్ 12% వచ్చేసి 50.20% అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో చివరికి సో తర్వాత ఓసీ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే ఓసీలో కూడా మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తీయడం జరిగింది. ఓసీ లోకల్ చూసుకుంటే కనుక 79,011 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది
84.20% అనేది 12%గా ఉండడం జరిగింది. అండ్ ఓసీ నాన్ లోకల్కి చూసుకుంటే కనుక 40,654 ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. 70.50%గా 12% అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. తర్వాత క్యాస్ట్ వచ్చేసి బీసీఏకి సంబంధించి ఇంట్లో ఓన్లీ లోకల్లోనే ఫిల్ చేయడం జరిగింది. 80,615 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. 76.60%గా మనకి 12th మార్క్స్ పర్సెంటేజ్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. అండ్ బీసీసీకి సంబంధించినటువంటి దీంట్లో మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరిగింది. లోకల్లో చూసుకుంటే కనుక 71,754 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. 88.40%గా మనకి ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. అండ్ బీసీసీ నాన్ లోకల్కి చూసుకుంటే కనుక 40,654 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. 70.50%గా మనకి 12th పర్సెంటేజ్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ ఎస్టీలో చూసుకుంటే కనుక ఓన్లీ ఎస్టీలో లోకల్లో మాత్రమే ఫిల్ చేశారు. 91,786 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. 68.50%గా మనకి 12th పర్సెంటేజ్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో చివరి క్యాస్ట్గా ఉన్నటువంటి బీసీఈకి సంబంధించి దీంట్లో కూడా లోకల్ అండ్ నాన్ లోకల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లోకల్లో వచ్చేసి 79,829 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. 60.80%గా మనకి 12th పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో బీసీఈకి సంబంధించి నాన్ లోకల్లో చూస్తే 41,295 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. 95.20%గా మనకి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సెంటేజ్ అనమాట చివరిది కట్ ఆఫ్. ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో దాదాపు 1092 మందికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మనకి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. సో మీరు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి దానికి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుందా లేదా అని. సో నెక్స్ట్ వీడియోలో మనము అసలు ఎగ్జాక్ట్లీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు, సో చివరిగా ఫైనల్ మెరిట్ లిస్టు ఎంత కట్ ఆఫ్ అయిందని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి సీట్ రాదు కదా. సో ఏ ర్యాంకుకి సీట్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.